అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. అందరూ ఇక మీరు ఏం మాట్లాడుకుంటారో 10 నిమిషాలు మాట్లాడుకొని అందరు మా ఇంటికి రాండి. నేను ఆటోలు పెడతా, ఇల్లు చూసి లంచ్ చేసి మళ్ళీ అందరు కొంత ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే మా ఇల్లు చూసి మనస్ఫూర్తిగా ఏంటి అన్న నీదే కర్ణాకర్. ఇక వీళ్ళది ఒక స్పీచ్ కూడా తీసుకో మంచిగా. శివ సైడ్ కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. చంద్ర నాయకత్వం, ఇంద్ర నాయకత్వం, ఇంద్ర నాయకత్వం, గంగుల కమలాకర్ నాయకత్వం, గంగుల కమలాకర్ నాయకత్వం, కారు గుర్తుకే. అమ్మ మీరు నాకు ఓటేస్తే కమలాకర్ అన్నకు ఎమ్మెల్యే ఓటేసినట్టే గుర్తుంచుకోండి. ఆ రకంగా ఉంది ఇప్పుడు. తన పాపం చాలా రిస్క్ తీసుకుని నాకు టికెట్ నమ్మిచ్చిండు. నువ్వు చేసుకురాపో, నిన్ను ఇంటికి వీడియోలు చూస్తాం పెడతాం కాబట్టి తను కూడా ఉన్నాడు. ఆదరిస్తారు. ప్లస్ మన వేరే ఏ కాలనీ రెడ్డిస్, రావుస్ అందరు పద్మశాలు నేను కూడా ఒక మాట చెప్తామా. నేను 6 రోజుల నుంచి తిరుగుతున్నా. సార్ గుణమేంది అని నేను చూసిన, కనిపెట్టిన మంచి వ్యక్తి, అందరికీ ఉపయోగపడే వ్యక్తి. ఒక కులానికి అని కాదు, అన్ని కులాలకు చేస్తాడు. పేదోళ్ళకు అన్నోళ్ళకు ఆయనకు సాయం చేసే గుణం ఉన్నది ఆయన దగ్గర. అటువంటి ఆయన గెలిపించుకొని అందరికీ ఉపయోగపడతాడు. ఓకే ఓకే. ఇంకొకటి మా ఇంటికి రాండి. అందరు ఇక్కడనే ఉన్నాం, మేము ఇక్కడనే ఇల్లు ఉన్నది, లోటపల్లెలో కూడా ఉన్నది. మేము ఇక్కడ వాళ్ళమే, రండి మా ఇంటికి. అందరికి మీ ఆడబిడ్డ అనుకొని మేడంను అందరు మీ ఆడబిడ్డ అనుకొని ఓటేయండి. ఈమె మీ ఆడబిడ్డ. నేను చెప్పిన నీళ్ళు నాకు వచ్చినాకనే నాకు ఒకటి ఇంటిది గుడి కావాలి, వదిలేని మీరు ఇంకా వేరే విషయాలు అడగండి సార్ అని కూడా చెప్పిన. నేను చెప్పలేనా? గుడి విషయంలో మాత్రం గుడి మాత్రం మంచి అవుతుంది. మీరు ఆటోలు పెట్టుకొని రైట్ ఆటోలో పంపిస్తా. గట్టిగా వేసి రావాలి అంతేనా? భారీ మెజార్టీతో గెలుతున్నాం. మీ అందరు ఆశీర్వాదం ఉంది, మీతోనే గెలుతున్నాం. వీళ్ళు ఒక్కడిగా ఉండి మీకు ఎలాంటి పనుల కోసమైనా నేను మీకు అన్నగా తమ్ముడుగా, అక్కడగా అన్నగా తమ్ముడుగా, ఏదో ఒక రకంగా కొడుకు అనుకుంటే పెద్దలు అయితే తోడుగా అయితే ఖచ్చితంగా ఉంటామా. మీకు కావాల్సిన పనులు ఏమైనా కానీ, మురికి కాలువలు కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, కరెంటు వ్యవస్థ కానీ, మెయిన్గా వాటర్ వ్యవస్థ కానీ, యువతకు కూడా నేను ఏమన్నా నాతో నా సహాయం చేస్తాను. అందరికి తోడుగా ఉంటాను. ఆశీర్వదించండి, నన్ను పంపించండి. అయితే నాతో నేను మేయర్గా కూడా చేసుకునే అవకాశం ఉంది. మంచి ఆశీర్వదించి పంపించండి అమ్మ. కార్పొరేటర్ బాజు మెడల్తో గెలిపించండి. నెక్స్ట్ మేయర్ కూడా మన కరీంనగర్ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, బీఆర్ఎస్ఏ కైవసం చేసుకుంటుంది. ఆశీర్వదించండి. సోనియా ఇప్పుడు నిన్న మేము ఇక్కడ పేర్లు రాసుకున్నాం. ఒక 70-80 మంది తయారయ్యారు. మేము ఈ నుంచి పోయినాం. సర్పంచ్ రేషన్ కార్డు ఇస్తున్నానో లేకపోతే ఏదైనా సర్టిఫికేట్ కొరగానో ఒక 100 రూపాయలు, ఒక 50 రూపాయలు తీసుకున్నానా సోని? ఎవరు ఇంకా అన్ని నెలకు పోదాం. నాతో సాయం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గట్టిగా వేసి రావాలి అంతేనా? భారీ మెజార్టీతో గెలుతున్నాం. మీ అందరు ఆశీర్వాదం ఉంది, మీతోనే గెలుతున్నాం. వీళ్ళు ఒక్కడిగా ఉండి మీకు ఎలాంటి పనుల కోసమైనా నేను మీకు అన్నగా తమ్ముడుగా, అక్కడగా అన్నగా తమ్ముడుగా, ఏదో ఒక రకంగా కొడుకు అనుకుంటే పెద్దలు అయితే తోడుగా అయితే ఖచ్చితంగా ఉంటామా. మీకు కావాల్సిన పనులు ఏమైనా కానీ, మురికి కాలువలు కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, కరెంటు వ్యవస్థ కానీ, మెయిన్గా వాటర్ వ్యవస్థ కానీ, యువతకు కూడా నేను ఏమన్నా నాతో నా సహాయం చేస్తాను. అందరికి తోడుగా ఉంటాను. ఆశీర్వదించండి, నన్ను పంపించండి. అయితే నాతో నేను మేయర్గా కూడా చేసుకునే అవకాశం ఉంది. మంచి ఆశీర్వదించి పంపించండి అమ్మ. కార్పొరేటర్ బాజు మెడల్తో గెలిపించండి. నెక్స్ట్ మేయర్ కూడా మన కరీంనగర్ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, బీఆర్ఎస్ఏ కైవసం చేసుకుంటుంది. ఆశీర్వదించండి. సోనియా ఇప్పుడు నిన్న మేము ఇక్కడ పేర్లు రాసుకున్నాం. ఒక 70-80 మంది తయారయ్యారు. మేము ఈ నుంచి పోయినాం. సర్పంచ్
రేషన్ కార్డు ఇస్తున్నానో లేకపోతే ఏదైనా సర్టిఫికేట్ కొరగాను ఒక 100 రూపాయలు ఒక 50 రూపాయలు తీసుకున్నానా సోని ఎవరు ఇంకా అన్ని ఇళ్ళకి పోదాం నాతో సాయం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సాయం పొందిన వాళ్ళు ఉన్నారు కానీ భీములనే అవునా? ఇగో ఇక్కడ అమ్మ ఇగో చంద్ర సార్ కొడుకు మళ్ళీ 10 ఏళ్ళు అయినాక మళ్ళీ ఆయన తొందరగా ఉంటుంది మాకు. అందరూ నాకు దాదాపు చూసుకుంటారు ఇదారు చూసుకుంటా నిన్న కూడా చెప్తున్నా ఈ రోజు కూడా చెప్తున్నా ఎప్పటికీ చెప్తా ఫస్ట్ అక్కే వరకు ఉంటుంది మేము వచ్చి ఇంటికి వచ్చి పర్సనల్గా వచ్చి ఎక్కడ కలిసినా మీకు ఏ పని కావాలన్న అడిగే హక్కు మాత్రం మీ చంద్రపూర్ కాలనీకే ఉంటుంది. మరీ చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఇంటింటికి అందరికి చెప్తున్నా ఫస్ట్ ప్రయారిటీ మాత్రం మీకే. చంద్రపురి కాలనీ ఓట్లు ఒక్కటి కూడా ఎటు పోవద్దు మనకే. ఎవరు వచ్చి చెప్తారు ఎన్నో చెప్తారు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు చెప్తారు. వచ్చి ఇంటికి వచ్చి పర్సనల్గా వచ్చి ఎక్కడ కలిసినా మీకు ఏ పని కావాలన్న అడిగే హక్కు మాత్రం మీ చంద్రపూర్ కాలనీకే ఉంటుంది. మరీ చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఇంటింటికి అందరికి చెప్తున్నా ఫస్ట్ ప్రయారిటీ మాత్రం మీకే. చంద్రపురి కాలనీ ఓట్లు ఒక్కటి కూడా ఎటు పోవద్దు మనకే. ఎవరు వచ్చి చెప్తారు ఎన్నో చెప్తారు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు చెప్తారు. మంచి చేసి మీకు మంచి చేయాలని వస్తున్నాం అమ్మా, వేరే ఉద్దేశం ఏం లేదు. మీలో ఒక్కడిగా ఉండి మీకు తోడుగా ఉండి మీకు మంచి చేద్దామని వస్తున్నాం. ఒక పెద్ద పదవి వచ్చినట్టు ఎన్నో చేస్తామని మీరు వేరే పెట్టుకోకుండ్రి. ఏడ్చిరు అనే తుడిచితే మీకు కడుపు అమ్మా నేను మీ అందరి దగ్గరికి వచ్చి భూమాన్ ఉంటాడు మేము ఉంటాం తల్లి, ఇది నమ్మేయండి దయచేసి అంతే. అమ్మా మీరు ఆశీర్వదిస్తే నేను మంచి పదవి తెచ్చుకుంటామా, వేరే ఏం లేదు. మంచిగా ఆశీర్వదించి గట్టిగా కారు గుర్తుకోటేయండి, వేరే ముచ్చట ఏం ఆలోచించకూడదు. అవకాశం ఇచ్చి చూడండి. ఇన్ని రోజులు ఇప్పుడు ఏం జరుగుతుందో మూతి చెందుకు ఎత్తురు కారుకి ఎత్తురు అని కాదు, ఇవాళ స్వతంత్రం వచ్చింది మనకు. నీ ఓటు నువ్వు వేసుకుంటున్నావు అని పీరు గారు దయచేసి. అమ్మా ఒక్కసారి 35 ఏళ్ళ నుంచి ఎవరెవరికి బయటకు వచ్చినాం. మనల్ని ఎట్లా చూస్తారు అంటే వాళ్ళు విలేషన్ లాగానే చూస్తారు. మీకు తెలుస్తుందో తెలుస్తలేదు కానీ అది అక్కడ ప్రతిసారి ఒక్క ఓటు పోకండి, పోనీయకండి. మనది 4వ గుర్తు, 4వ గుర్తు అమ్మాయి. ఇట్లా చంద్రయ్య ఉంటుంది 4 వాస్తవంగా ఇంటింటికి వచ్చి నిన్న కలుద్దామని వేసుకున్నాము కానీ వాళ్ళు వచ్చి ఏడ్చి బతిలాడి ఉండగా మాకు డిస్టర్బ్ చేయబుద్ధి కాలేదు. వాళ్ళకు ఇష్టం లేదు. ఓటు మాత్రం ప్రతి ఒక్క ఓటు మాత్రం కారు గుర్తుకే పార్టీ కమలాకరణ నాయకత్వం, కమలాకరణ నాయకత్వం, కమలాకరణ నాయకత్వం. అమ్మ వచ్చే గవర్నమెంట్ కూడా తెలంగాణ గుర్తుంచుకోరు. బీఆర్ఎస్ వస్తుంది, ఇంకా 2 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ వస్తుంది. అందరికి పనులు అయితే కేసీఆర్ చేస్తాడు, గోవా చేయాలి. ఇప్పుడు మా వార్డు రండి, ఇది 2nd వార్డు కదా, 3rd వార్డు ఇప్పుడు రాండి. మా వాడ చూస్తారు పని ఎట్లుందో. రోడ్డు అపోజిట్ డిపాజిట్ కదా, ఎంత రోడ్లు ఎంత నీట్గా ఉంటాయో అన్ని పనులు అయినాయి. కేసీఆర్ కలిసినట్టే కాదు కారు గుర్తు అంటే పెద్దవాళ్ళు ఉన్నాయో ఉన్నావు పో, ఇట్లే ఉండాలి పో, నిన్న జీవితాంతం మరణం పో. జై తెలంగాణ.
మాకు మాట ఇచ్చారు. వీర తిలకం దిద్దింది అమ్మ. ఇదే వీర తిలకం మమ్మల్ని విజయోత్సవం రాలే కలవాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ విజయం ఉన్నలాగానే ఉంది మాకు. వేరే ఏం లేదు. మీ అందరు చూస్తే మమ్మల్ని గెలిపించారు. ఆల్రెడీ ఇప్పుడు గెలుపుతున్నా కలిసినట్టు అనిపిస్తుంది. అమ్మ నేను మీకు ఇచ్చిన మాట తప్పమ్మ. మీతో ఒక్కడిగా ఉంటా. గెలిపియాల్సిందే. నువ్వు వాడంతా కట్టవు, నువ్వే వాడాలి. పోషణ మాట్లాడతారు పేరుని అడుగుతున్నా. తెలంగాణ గడ్డ కొట్టిన బిడ్డలం. చేసిండంట వేలాది గుండెల్లో కొలువైందంట. ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే. ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలిగేసిండంట. వేలాది గుండెల్లో కొలువైందంట. ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే. ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలిగేసిండంట. వేలాది గుండెల్లో కొలువైందంట. ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే. ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గోడలు ఇచ్చిన ఆశీర్వాదాలు ఇవ్వండి. లాస్ట్ అది అది లాస్ట్ ఇట్లా పోయి ఇట్లా అయిపోయింది. మొక్కుతారు కాలు మొక్కనే ఓటు అనుకుంటే
దానంతా వరస్ట్ ఏం లేదు. కాలు మొక్కితేనే ఓటు ఉంటుంది కానీ ఒక కాన్సెప్ట్ తో ఉన్నారు. అవన్నీ పట్టించుకోకురమ్మ. మనం ధైర్యంగా ఓటాడుకోవాలి, ధైర్యంగా వాళ్ళకి పని చేయాలి. ఇప్పుడు రేపు ఇలా కాలు మొక్తాడు, రేపు వచ్చిన కన్నడ మేర మీ అమ్మ మీ కాలు మొక్తాడు నాకు ఓటేసి అది మర్చిపోయింది అవన్నీ ముచ్చట్టు. అమ్మా